తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ 92 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ ఐకాన్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డులు కార్యక్రమం జరుగుతుంది. ఈ అవార్డులకి చైర్మన్గా జ్యూరీ చైర్మన్గా తమ్మారెడ్డి భారద్వాజ గారు, కో చైర్మన్గా రేలంగి నరసింహరావు గారు, అదేవిధంగా రోజారమణి గారు, దివ్యవాణి గారు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉండి ఇండస్ట్రీలో చాలామంది దే హ్యావ్ మేడ్ పాత్. ఇవాళ ఈ స్థాయికి హాలీవుడ్ నుంచి మనం ఆస్కార్ స్థాయికి చేరుకోవడానికి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు, ప్రొడక్షన్ హౌసెస్ చాలామంది చాలా రకాలుగా త్యాగాలు చేశారు. వాళ్ళ త్యాగాలను మనం స్మరణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు మన ఇండస్ట్రీ చూసుకుంటే ఆ రోజు రఘుపతి వెంకయ్య గారు ప్రారంభించిన మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇవాళ ఈ స్థాయికి వేలాది మంది కార్మికులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇవాళ ఇండస్ట్రీ పరిశ్రమను ఆధారం చేసుకుని బతుకుతున్నారు. హైదరాబాద్లో ప్రతిరోజు సుమారుగా 280 షూటింగ్లు జరుగుతున్నాయి. ఇవాళ ఒక పెద్ద ఫిలిం షూటింగ్ హబ్గా హైదరాబాద్ మారిపోయింది. ఈ సందర్భంలో ఇలాంటి ఫంక్షన్ని ఏర్పాటు చేయడం మేము గర్వంగా భావిస్తున్నాం. చాలామంది ఉన్నారు కానీ అందరినీ ఒకేసారి సత్కరించుకోవడం సాధ్యం కాదు కాబట్టి కొందరిని జ్యూరీ మెంబర్స్ ఎంపిక చేశారు. వాళ్ళని ఇవాళ గౌరవిస్తున్నాం. ఆరోగ్య రీత్యా, ఆరోగ్య కారణాల రీత్యా రాలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు చెన్నైలో, బెంగళూరులో. వాళ్ళకి మేము అక్కడికే వెళ్ళి సత్కారం చేయదలుచుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి స్వయంగా వెళ్ళి వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా రాని వాళ్ళకి ఇక్కడ సన్మానం చేస్తున్నాం. ఏమైనా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇవాళ ఆస్కార్ స్థాయికి చేరుకుందంటే చాలా గొప్ప విషయం. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కాంతారావు గారు, రఘుపతి వెంకయ్య, చిత్తూరు నాగయ్య, జమున ఇలాంటి వాళ్ళందరినీ మనం ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్, వన్ అండ్ ఆల్.